అర్హులైన దివ్యాంగులకు ఉచిత ట్రైసైకిల్ పంపిణీ చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం ఉండాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. అందుకోసమే దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మీరు ఆల్రెడీ నేను ఏమైనా చూసుకుని వాళ్ళని ఏమైనా పర్సెంటేజ్ మనం పెంచగలమా, లేకపోతే ఈ 90% ఉన్న వాళ్ళకి మనం ఇంకేమైనా సాయం చేయగలమా, లేకపోతే ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా ఏదైనా సాయం చేయగలమా అన్నది నేను అడుగుతాను. మీ డీటెయిల్స్ అని మీరు పట్టుకొని మీరు ప్రశాంతంగా రండి. ఒకటి ఆప్షన్ పిల్లల బాధ్యత అంటారా, నేను తక్కువ టైంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఇలాంటి వికలాంగుల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను. నేనే చెప్తాను సమయం. ఏంటమ్మా చూసండి అవేమి ఉన్నాయని చెప్తే అది నేను చేసి పెట్టే బాధ్యత నేను చేస్తాను. మీరు దానికోసం ఒక మాట చూడండి అమ్మా, నేను మీ అందరూ అభిమానించిన ఎమ్మెల్యే పేదకు వచ్చాను. మీతోటే నేను ఉంటాను. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా దగ్గర రండి. ఆవేశం పడకుండా కూల్గా నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా సమస్య అనేది పరిష్కారం అయ్యి మీరు బ్యాక్ వెళ్తాను. నేను ఎందుకు చెప్తానంటే 80% మీ అందరి సమస్యలు పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఈ కష్టాలు ఇవన్నీ బాధలను అనుభవించి వచ్చిన వ్యక్తిని నేను కొత్తగా మా నాన్న ఎమ్మెల్యే కాదు, మా తాతయ్య ఎమ్మెల్యే కాదు, నేను ఒక గోల్డెన్ స్పూన్లో పెరగలేదు. ఒక పేద కుటుంబంతో వచ్చిన వ్యక్తినే. మీ అందరూ కూడా అభిమానంతో ఓట్లు వేశారు, వేల ఓట్లు మెజార్టీతో నన్ను గెలిపించారు. మిమ్మల్ని అంత వేగంగా నేను మర్చిపోతే మీ రుణం తెచ్చుకునే అవకాశం నాకు కూడా ఇవ్వండి. అందుకే మీ దగ్గర మీ సమస్యలు మీ దగ్గర ఉంచుకోకండి, నాకు వచ్చి చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే మీ సమస్యలు మీరు నా దగ్గర చెప్పారనుకోండి, నేను పూర్తి చేయలేకపోయినా కొంతైనా మీకు చేస్తాను. ఓకేనా? ఎవరైనా ఇప్పుడు ఒక ఆమె చెప్పారు, ఎవరు ఆమె హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆమెకు వచ్చారు. ఇక్కడ ఏం చెప్పారు ఈ విషయం నాకు తెలియదు. ఈ రూట్ నేను 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ మొన్న తీసుకెళ్ళిచ్చారు, చెక్ ఇచ్చారు 10 లక్షలు. సిరిసివాడ రోడ్డు రెండు చెక్కులు ఇచ్చాము. కాకుండా సిరిసివాడ రోడ్డుకి 2 కోట్లు ఇచ్చాము. మళ్ళీ 15 లక్షల రూపాయలు డ్రైనేజ్కి ఇచ్చాం. అంటే అడక్క అమ్మాయిని అన్నం పెట్టి ఇప్పుడు నేనే వచ్చాను, మీ ఇంటి ముందు వెళ్ళిపోతే అమ్మ నీళ్ళు ఇస్తావు కదమ్మా, అంతే కదా తల్లి? తల్లి అంతేనా? నేను బాధ్యుడిని, మీకు కొంతైనా న్యాయం చేస్తాను. మీకు చెప్తున్నా ఏంటమ్మా చెప్పండి. ఏంటమ్మా ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉంది వస్తుంది కదా పెడతానండి. ఎండిఓ గారు ఏవో గారు మొత్తం ఇది ఒకటండి 50% ఉంది అమ్మాయిది. అంటే ఒక విషయం సార్, ఏదైతే ఏమైనా మన వాళ్ళు కొద్దిగా వేడైనా సరే మీకు ఏదైనా ఉన్నా ఫస్ట్ ఇప్పుడు ఈ అబ్బాయి 91% అమ్మా. మీ డీటెయిల్స్ మీరు నాకు కూడా కొద్దిగా ఇవ్వండి, మా ఆఫీస్కి ఇవ్వండి, సరేనా? వస్తానా? మీ అందరికీ భోజనం లేట్ అయింది, క్షమించండి. ఒక మాట అమ్మ, నా వల్ల లేట్ అయింది. అక్కడ ఏంటంటే చదువుకున్న పిల్లలందరికీ జాబ్ మేళ ఏర్పాటు చేసాం. సుమారుగా 1000 మంది వరకు పిల్లలు వచ్చినారు. వాళ్ళకి ఉద్యోగాలు కల్పనని చెప్పేసి కంపెనీలన్నీ పిలిపించేసి పాతపట్నంలో జాబ్ మేళ పెట్టాము. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. కనీసం ఈ రోజు 500 మంది దగ్గర ఉద్యోగాలు వస్తాయి. కుటుంబాలు బాగుంటాయి. నా తపన అది ఎలా అయినా బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనే ఆలోచనతో నేను ముందుకెళ్తాను. మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. అందుకే క్షమించండి అమ్మా, కొద్ది లేట్ అయింది. పిల్లలు తీసుకెళ్తాను.